పునరుత్థాన ఆరాధన ప్రారంభించుకుందాం. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాల్లో మరి యొక్క నూతన దినాన్ని ఇచ్చినారు. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇప్పుడు జరిగిన ఆరాధన జయకరంగా జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాము తండ్రి. వచ్చిన బిడ్డను త్వరపెట్టి సన్నిధి నడిపించండి. ఏ ఒక్క బిడ్డ నిర్లక్ష్యంతో ఉండకుండా ప్రతి ఒక్క బిడ్డని త్వరపెట్టమని వేడుకొనిచున్నాము నాయన. మరి నేను చేరవచ్చిన మమ్మల్ని అందరూ నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ నామ అధ్యక్షత జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పాటల ద్వారా దేవుని నామం మహింపరచుదాం. మొదటి పాటగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసి. అక్కడ మైక్స్ లేదు. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టాలి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదను. రండి యెహోవాను గూర్చి గానము చేసెదను. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా. ఆయనే మన ఆశ్రయం, ఇరుకులు ఇబ్బందులలో. ఆయనే మనకాశ్రయం, ఇరుకులు ఇబ్బందులలో. ఇరుకులు ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదను. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి
స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరచుదాం. యేసుని నామం, శ్రీ యేసుని నామం పాట పాడి. యేసుని నామం, శ్రీ యేసుని నామం, నా జీవితములో నాకాశ్రయము. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. సమాధానమిచ్చును శ్రీ యేసుని నామం, శాంతి సమాధానమిచ్చును శ్రీ యేసుని నామం. సమాధానమిచ్చును శ్రీ యేసుని నామం, శాంతి సమాధానమిచ్చును శ్రీ యేసుని నామం. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. సంతోషంబునిచ్చును శ్రీ యేసుని నామం, సర్వ సంపదలు నిచ్చును శ్రీ యేసుని నామం. సంతోషంబునిచ్చును శ్రీ యేసుని నామం, సర్వ సంపదలు నింపును శ్రీ యేసుని నామం. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. యేసుని నామం, శ్రీ యేసుని నామం, నా జీవితములో నాకాశ్రయము. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఆయన నామములో ఆ శుభగానములో ఎంతో ఆనందం, నాకెంతో ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ పాటగా స్తుతి గణ మహిమంతయు అనే పాట పాడతాను. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లింతును. స్తుతి గణ మహిమంతయు ఘన యేసుకే చెల్లింతుము. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లింతుము. స్తుతి గణ మహిమంతయు ఘన యేసుకే చెల్లింతుము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యమ స్తుతించుడి. సూర్య చంద్రులార స్తుతించుడి, నక్షత్రములార స్తుతించుడి. సూర్య చంద్రులార స్తుతించుడి, నక్షత్రములార స్తుతించుడి. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లింతును. స్తుతి గణ మహిమంతయు ఘన యేసుకే చెల్లింతుము. యవనులు కన్యలు స్తుతించుడి, పిల్లలు పెద్దలు స్తుతించుడి. యవనులు కన్యలు స్తుతించుడి,
పిల్లలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యమేసు నామము స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యమేసు నామము స్తుతించుడి. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లింతుము, స్తుతి గణ మహిమంతయు ఘన యేసుకే చెల్లింతును, ఘన యేసుకే చెల్లింతుము, ఘన యేసుకే చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యులు సోదరు టైసన్ జరుగుతున్న యొక్క ఆరాధన అంతటి దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించినట్లు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి తండ్రి, మరి గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఈ మాసం అంతయు మరి నాయన మమ్మల్ని అందరినీ, మా సంఘ బిడ్డల్ని, మమ్మల్ని చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఆశీర్వదించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నీకే మహిమ కలుగును గాక, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. కేవలం మీ ఉచిత కృప ద్వారానే తండ్రి మేము ఈ విధంగా ఉన్నాం. మరి నాయన మరి పునరుత్థాన దినంగా మీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకును మా కుటుంబాలకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ మాసం అంతట్లో మరి నాయన మీ కృప మాపై ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ ఏప్రిల్ మాసంను ముగించుకొని మరి నాయన 4 నెలలు మరి గడిచి ఉంచినారు నాయన. మరి మీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందినాం తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ కలుగును గాక, నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, మేము మౌనంగా ఉండకుండా మా నోటితో మీరు లేఖనం నుండి మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాతో పలికిస్తున్నందుకు వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మదేవ మీరు మాలో మరి దిగిరండి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచుండగా మరి నాయన పెడచోన పెట్టకుండా శ్రద్ధగా విని మరి నాయన వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించడానికి వందనాలు. మరి నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలను క్షమించండి, మరొక తరుణాన్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఇంకను మరి తండ్రి, ఇంకా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని క్షమించండి తండ్రి. మరి నాయన ఏ సమస్యలతో మరి నాయన బాధపడుచున్నారో ఆ బిడ్డలకు మరి ఆ సమస్యల నుంచి విడుదలనివ్వమని అడుగుతున్నాం నాయన. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు కావచ్చు తండ్రి, అనారోగ్యాలతో బాధపడుతున్నారు కావచ్చు, విడుదలనివ్వమని అడుగుతున్నాం, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప కలుగును గాక, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా దైవజనులు మన నాయన వాక్యం వెతుతుండగా మరి తండ్రి మేము ఆ హృదయంలో భద్రపరుచుకునే కృపను అనుగ్రహించండి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మేమును మా కుటుంబాలుగా మన నాయన వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, నీకు మహిమ కలుగును గాక, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మేమును మా కుటుంబాలుగా మన నాయన ఈ విధంగా పాద సన్నిధిలో గడిపే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మార్గం మధ్యలో ఉన్న బిడ్డలను నడిపించండి మరి నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎండ బారి నుంచి మరి నాయన మా సంఘ బిడ్డలకు ఎండ దెబ్బ తగలకుండా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సంఘ బిడ్డలు మేము చేస్తున్న ప్రయాణంలో ప్రతి పనిలో తోడునే ఉండి ఆశ్రయించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ దాసు నేడంతల ఆత్మచే మరి నాయన నింపి ఆశీర్వదించి మరి మంచి వర్తమానం మేము పొందుకొని మరి నాయన మరి మేము తిరిగి వెళ్ళి మరి మేము ఇతరులకు స్వార్థ ప్రకటించే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్.
మనమందరము లేచి నిలబడి దేవుని సన్నిధిలో 81వ కీర్తన చదువుకుందాం. 81వ కీర్తన మొదటి నుండి 16 చరణాలు ఈ కీర్తనలో ఉన్నాయి. మరి 81వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారి యొక్క కీర్తన మనతో చదివిస్తారు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీలకు కట్టడా, అది ఇశ్రాయేలులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము, ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను, సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని, నా ప్రజలారా ఆలకింపుడి, నేను నీకు సంగతి తెలియచేతును, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును. వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం ఆ విధంగా నిలబడగానే మన 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు స్తుతి ఆరాధన చేద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయడని కీర్తనకారుడు 80వ కీర్తనలో రాస్తున్నాడు. నీ బలము దేవుడు. ఈరోజు దేవుని బలాన్ని నీవు పొందడానికి వచ్చావు. అందుకే దేవుని వాక్యంలో నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని
భక్తుడైన దావీదు 63వ కీర్తనలో అంటున్నాడు, ఈరోజు ఆయన బలము, ఆయన ప్రభావము ఆయన ఆలయంలో ఉంది. కాబట్టి బల సౌందర్యములు ఆయన ఆలయములో దేవుడు దాచిపెట్టాడు. ఈరోజు ఎవరైతే దేవుని ఆలయాన్ని వెతుకుతున్నారో, ఎవరైతే దేవుని ఆలయములో చేరి ఆరాధన చేస్తున్నారో వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, దీర్ఘాయును దేవుడు ఇవ్వనై ఉన్నాడు. కాబట్టి అందరూ 2 చేతుల పైకెత్తి ఇటు అటు చూడకుండా 2 చేతులెత్తి కళ్ళు మూసుకొని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హోసానా 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 మహోన్నతుడు, హల్లెలూయా. హోసానా 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 మహోన్నతుడు, దేవాని నామము ఉన్నత నామము. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. మహిమా 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 రాజుకే, హల్లెలూయా. మహిమా 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 రాజుకే. దేవాని నామము ఉన్నత నామము. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. యేసు నా చేయి విడువాడు. అందరు పాడదాం. యేసు నా చేయి విడువాడు, సూడి గాలి వచ్చిన, ఘోర తుఫాన్ వచ్చిన, యేసు నా చేయి విడువాడు. అందరు పాడదాం. యేసు, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, సూడి గాలి వచ్చిన, ఘోర తుఫాన్ వచ్చిన, యేసు నా చేయి విడువాడు. దైవాహృత సైన్యము సాగుచున్నది, విమోచన గీతంతో, విజయ గీతంతో, అందు నిత్యానందము, నిత్య జీవము, ఈ సైన్యంతోనే సాగేదను. అందు నిత్యానందము, నిత్య జీవము, ఈ సైన్యముతోనే సాగేదను. దిగి వచ్చుచున్నది, దిగి వచ్చుచున్నది, దైవ మహిమ దిగి వచ్చుచున్నది. శుద్ధులు ప్రార్థించుండగా ఆయన కార్యం చేయును. ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది, దిగి వచ్చుచున్నది, దిగి వచ్చుచున్నది, దైవ మహిమ దిగి వచ్చుచున్నది. శుద్ధులు ప్రార్థించుండగా ఆయన కార్యం చేయును. ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. ఆమేన్. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నేను ఎరుగుదును. ఆమేన్. నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నేను ఎరుగుదును. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని మోమే. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని మో. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. ఆమేన్. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము.
వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు యేసు నీకు ఆమేన్ వందనాలు యేసు వందనాలు యేసు వందనాలు యేసు నీకు Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus in my heart. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus in my heart. धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु तुझको धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु तुझको Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus in my heart. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus in my heart. Yesu manchivaadu amen. Yesu manchivaadu glory. Yesu manchivaadu నాకు యేసు గొప్ప దేవుడు ఆమేన్ యేసు గొప్ప దేవుడు ఆమేన్ యేసు గొప్ప దేవుడు నాకు నేను యేసు రక్తం క్రింద ఉన్నాను ఆమేన్ నేను యేసు రక్తం క్రింద ఉన్నాను నేను యేసు రక్తం క్రింద ఉన్నాను సాతాను నన్ను ముట్టలేదు భయము లేదు దిగులు లేదు లేదు కీడు లేదు కీడు లేదు కీడు లేదు కీడు లేదు కీడు లేదు కీడు లేదు నేను అంతరంలో ముట్టలేడు పిరికితనం దేవుడు మనకివ్వలేదు అందరి వార్తం పిరికితనం దేవుడు మనకివ్వలేదు పిరికితనం దేవుడు మనకియలేదు శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను హల్లెలూయా శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి అవును పెరికితనం దేవుడు మనకి ఇయ్యలేదు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో భయము లేకుండగా దేవుని సన్నిధిలో భయము లేకుండగా అనగా ఈ లోకానుసారమైన భయము లేకుండగా దైవ చిత్తానుసారమైన భయము కలిగి దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేస్తూ ఉన్నాం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుని వైపు చూచే మంచి శక్తిని దేవుడు మనకిచ్చాడు షాల్ వి ఆల్ లుక్ అన్ టు గాడ్ He has the mighty power. He is only omnipotent God. ఆయన ఒక్కడే గొప్ప సర్వశక్తివంతుడైన దేవుడు కాబట్టి దేనికి మనం భయపడాల్సిన పని లేదు పోయిన వారమే we have celebrated the Easter resurrection power. We have received that resurrection power. కాబట్టి మనమంతా కూడా ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని పొంది ఉన్నాం కనుక ఈరోజు ప్రభువా నీ వాక్యం కొరకు నేను వేచి ఉన్నాను లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దై వర్డ్ స్పీక్ టు మీ డైరెక్ట్లీ నాతో మాట్లాడు సెట్ రైట్ మై పాత్స్ సెట్ రైట్ మై వీక్నెస్ వెనెవర్ ఐఎమ్ ఫీలింగ్ సిక్ దెన్ ఓన్లీ ఐ క్యాన్ బి స్ట్రాంగ్ విత్ దై వర్డ్ నీ యొక్క వాక్యాన్ని బట్టి నేను అప్పుడే బలవంతుడనై ఉన్నాను ఈరోజు నీ బలముతో నీ శక్తితో నీ ఆరోగ్యముతో ఈ వారమంతటికి కావలసిన నీ వాక్కుతో నన్ను నింపంటే చాలు ఈరోజు దేవుడు మనల్ని తన వాక్యంతో నింపి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యురాలు మరి లలిత ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు అందరూ కూడా ప్రార్థనలు ఇచ్చిపోయిద్దాం ప్రార్థన థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ మహాపరిశుద్ధుడా గొప్ప తండ్రి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా తండ్రి పోయిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల కింద భద్రపరచుకొని ప్రభువా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను స్తుతించుకునే కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు నాయన ఇంకెక్కడెక్కడ నీ ఆరాధనలు జరగనే ఉంటున్నాయో ప్రభు ప్రతి ఒక్క స్తుతి ఆరాధన నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం
ముఖ్యంగా ప్రభు ఈ దినమున మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఎవరైతే తండ్రి మరి రాలేక ఉంటున్నారో బిడ్డలందరినీ కూడా దర్శించండి, నీ సన్నిధానానికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. Yes, Lord. తండ్రి నీ దాసుని నిలబెట్టుకొని ప్రభు మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ భయంకరమైన ఎండ దినాల్లో ఉంటుండగా ప్రభువా, సంఘ బిడ్డలకే గాని మాకు కూడా ప్రభు ఎవరికి కూడా ఎటువంటి ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండానట్లుగా నీ యొక్క షెకినా మేఘమును మాపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఆది నుంచి అంతం వరకు నీ నామ అధ్యక్షులో జరిపించమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముల స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పునరుద్ధాన బలం పొందిన బిడ్డలందరూ కూడా సకాలంలో దేవుని సన్నిధికి వచ్చారు. ఇంకా పొందని వారు పొందుదురుగాక. పోయిన వారమే మనము ఈస్టర్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నాం. పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడుకున్నాం. ఎంతమంది పునరుద్ధాన శక్తిని పొందారో వారు బలవంతులు, వారు బలహీనులు కాదు. దేవుని వాక్యంలో నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే మనము గంతులు వేస్తూ దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తామట. గంతులు వేస్తూ దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తాం. చూడండి, మలాకీ గ్రంథానికి వద్దాం. మత్తయికి ముందుంటుంది. అలాగే మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం అంతట్లో చిట్ట చివరి గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును గనుక మీరు బయలుదేరి ప్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. దేనికి బయలుదేరుతారు? దేవుని ఆరాధించడానికి. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారు. సో ఈరోజు మూల వాక్యంగా నేను దీన్ని ఎంచుకుంటున్నాను. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక అని దేవుని వాక్యం. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? వెన్ యూ రిసీవ్ దట్ రిజరక్షన్ పవర్, దట్ ప్రామిస్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. నీవు బయలుదేరాలి. దేవుని కిరణాలు నీపై ప్రసరిస్తున్నప్పుడు ఆ నీతి సూర్యుడు సన్ ఆఫ్ రైచియస్నెస్ అని మనం బైబిల్లో చూస్తాం. చూడండి, నీతి సూర్యుడు అంటే సన్, SUN సన్. ఉదయకాలం లేవగానే మనకు సూర్యోదయాన్ని మనము చూస్తాం. we will see the sun rises. కాబట్టి మరి ఈ యొక్క సన్ రైజింగ్ అనేది మనం ప్రతి ఉదయకాలం చూస్తున్నాం. సో ఇది దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎవ్రీడే బిజినెస్. దిస్ ఇస్ నాట్ ద వన్ డే బిజినెస్. ఒక రోజు సూర్యుడు వచ్చి ఇంకో రోజు సూర్యుడు రాకుండా ఉండడు. ఎవ్రీడే వీఆర్ సీయింగ్ ద సన్ ఇన్ ద స్కై. మరి ఆకాశంలో మనము ఆ యొక్క సూర్యుని చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ వాట్ దేవుని నమ్మిన బిడ్డలకు కూడా ఎవ్రీడే బిజినెస్. ఎవ్రీడే దేవుని కొరకు బయలుదేరాలి, దేవుని కొరకు గంతులు వేయాలి, దేవుని కొరకు గంతులు వేస్తూ దేవుని సన్నిధికి రావాలి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు వారు పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో నడుచుకుంటూ వెళ్ళారు. సో వాళ్ళు ఎప్పుడు చీకట్లో నడిచినట్టుగా బైబిల్లో మనకు కనబడదు.
పగలు మేఘస్తంభం అంటే ఆ మేఘము వారిని ఆవరించినప్పుడు ఆ మేఘములో నుండి వచ్చేటువంటి ఆ వెలుగులో వారు నడిచారు. రాత్రి కాగానే అగ్ని స్తంభం, అగ్ని అనగా అది కూడా వెలుగే, అగ్ని మండుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కరెంటు పోల్స్ మీద, అలాగే మీరు ఎప్పుడైనా చూడండి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద అక్కడ కూడా అగ్ని రాజుకుంటుంది, అక్కడ కూడా అగ్ని, అది కూడా అగ్ని. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ద పవర్ ఈజ్ దేర్. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైనవి ఏంటో తెలుసా? ఒకటి నీరు, రెండవది గాలి, మూడవది అగ్ని. వీటిని జయించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీరు, గాలి, అగ్ని ఇవన్నీ కూడా ప్రపంచంలో మనిషి కంటే బలమైనవి అవి. కానీ ఎప్పుడైతే నీవు దేవుని బలాన్ని పొందుతావో అవి నీకంటే బలహీనమైనవి అవుతాయి. హల్లెలూయా. ఎందుకు దేవుడు యెహోషువ సూర్యచంద్ర నక్షత్రాదులను ఆపగలిగాడంటే యెహోషువ దేవుని శక్తిని పొందాడు. హల్లెలూయా. నిండు మనసుతో అనుసరించాడు. మీరు బాగా చూస్తే యెహోషువ గ్రంథంలో నేను నా నిండు మనసుతో నేను అనుసరించానంటాడు. ఎవరైతే దేవుని నిండు మనసుతో అనుసరిస్తారో దే విల్ ఫిల్డ్ బై ద కంప్లీట్ పవర్, ద రిజరక్షన్ పవర్. వారు సంపూర్ణ పునరుద్ధాన బలం చేత నింపబడతారు, సంపూర్ణమైనటువంటి శక్తి చేత నింపబడతారు. పాత నిబంధన కాలంలో పునరుద్ధాన బలం ఎక్కడిదయ్యా అని మీరు అనుకోవచ్చు, కానీ వారు నిండు మనసుతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు నిండుగా దేవుడు నింపాడు. ఎప్పుడైతే వారి నోర్లు తెరవబడ్డాయో వారి హృదయాలు నింపబడ్డాయి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదనని చదవబడిన 87వ కీర్తనలో మనం చూస్తాం. అమావాస్య నాడు ఒకలాగున్నారు, పున్నమి నాడు ఇంకోలాగున్నారని లేదు. అమావాస్య నాడు కొమ్ము ఊదారు, పున్నమి నాడు కూడా ఆ యొక్క కొమ్ము ఊదారు. అమావాస్య నాడు కొమ్ము ఊదారు, అగైన్ పున్నమి నాడు కూడా కొమ్ము ఊదారు. దే బ్లోన్ ద ట్రంపెట్. దేవుని వాక్యంలో ఆ యొక్క మరి మాట మనం చూస్తాం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఎందుకు పున్నమికే ఆ యొక్క పండుగ గురించి అంటున్నాడు? అమావాస్య అంటే చీకటి, దేవుడు చీకటిని ఎప్పుడు కలగజేయలేదు, కానీ చీకటిలో కూడా దేవుడు నమ్మిన బిడ్డలు కొమ్ము ఊదుతారు. హల్లెలూయా. కొమ్ము ఊదడం అంటే ఏంది? నిజంగా కొమ్ము తెచ్చి ఆ దినాల్లో కొమ్ము ఊదేవారు, కానీ ఇప్పుడు ఆ కొమ్ము ఏదో కాదు, నీ నోరే. హల్లెలూయా. మీ కొమ్ము పైకెత్తుడి అని బైబిల్లో ఉంటుంది 92వ కీర్తనలో. మీ కొమ్ము పైకెత్తుడి, మీ కొమ్ము పైకెత్తుడి అంటే మీ స్వరాలను గలాలను తెరచి దేవుని ఆరాధించుడి. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తనలో మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. Shall we all exalt his holy name? ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. కాబట్టి కొమ్ము ఊదాలి. అమావాస్య నాడు ఒకలాగా, పున్నమి నాడు ఇంకోలాగా లేరు. పండుగ నాడు ఒకలాగా, పండుగ లేని నాడు ఇంకోలాగా, ఆదివారం ఒకలాగా, సోమవారం నాడు ఇంకోలాగా లేరు. వారు ఎవ్రీ టైమ్ దే బ్లూ ద ట్రంపెట్. వారంతా కూడా మరి కొమ్ము ఊదారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ఈ యొక్క మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అంటే సన్, SUN, సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. సో యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు 3వ దినం అంటే ఆయన నీకు నీతిగా మారడానికి, నీలో ఉన్న అనీతిని తొలగించడానికి, నీలో ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధతనివ్వడానికి దేవుడు ఆయన నీతిగా పరిశుద్ధతగా మారాడు. నీకు విమోచననిచ్చాడు. నువ్వు బంధకాల్లో ఉండడము దేవునికి ఇష్టం లేదు, శాపము క్రింద ఉండడం దేవునికి ఇష్టం లేదు, పాపము క్రింద ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన శాపగ్రాహిగా పాపగ్రాహిగా ఎందుకు మారాడంటే ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అతిశయాన్ని గురించి భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. మీరు ఒకవేళ అతిశయించాల్సి వస్తే ప్రభువునందు అతిశయించండి.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. చదవండి ఆ మాటలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడిన నెరవేరినట్లు అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము 4 దేవుడు మనకు కావడానికి వచ్చాడు. 4 అయ్యాడు మన పట్ల. ఒకటి, జ్ఞానం లేని మనకు జ్ఞానం అయ్యాడు. ఎందుకంటే జ్ఞానము లేని వారు ఏం చేస్తారంటే సమయాన్ని పోనిస్తారు. దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని మీరే జాగ్రత్తగా. ఈ రోజు ఎంతమంది అయితే సమయాన్ని పోనిస్తున్నారో మీరు అజ్ఞానులుగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానము అనేది దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిందే, పునరుద్ధానుడు అయ్యిందే ఆయన నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి. సమయాన్ని పోనివద్దు. మందమతిలాగా ఉండొద్దు, కాలమతిలాగా ఉండాలి. అంటే కాలాన్ని గ్రహించాలి. మందమతిలాగా ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి మందమతులు, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన గురించి, నువ్వు మందమతి అయ్యావు, ఈ స్థితిలో నీవు మతి తప్పి ప్రవర్తించావు, నీవు మందమతి అంటాడు. ఆయన ఎవరో కాదు, సౌలు. మొట్టమొదటి రాజు. నువ్వు మందమతి అయ్యావు, ఇట్టి స్థితిలో నువ్వు మందమతి అయిపోయావు. కాబట్టి ఈరోజు కాలాన్ని ఎరిగి మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత యజమాని దొడ్డి నెరుగుతుంది అని చెప్పి బైబిల్లో. కాబట్టి నా ప్రజలు నన్ను ఎరగకుండా జీవిస్తున్నారు. నా ప్రజలు ఇంకా వారికి నేను దర్శించే కాలమే తెలియకుండా జీవిస్తున్నారు. సో ఈరోజు నా ప్రజలకు తెలివి లేదు అంటాడు ఒక దగ్గర. కాబట్టి తెలివి, జ్ఞానము మనం జ్ఞానం సంపాదించుకుందాం రండి అంటాడు ఇంకో దగ్గర. షల్ వి ఆల్ గెయిన్ దట్ నాలెడ్జ్. జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. నువ్వు ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నావు? వై ఆర్ యు అటెండింగ్ ద చర్చ్? మీన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ యూ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీ సండే. ఎందుకంటే జ్ఞానమైనటువంటి యేసయ్యను తెలుసుకుందాం. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అతనిలో ఉంది. చాలామంది 12 ఏళ్ళప్పుడు యేసయ్య సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ సద్దుకాయులు 12 ఏళ్ళప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సమాజ మందిరంలో బోధిస్తుంటే ఆ పండితులంతా కూడా, ఇంత గొప్ప జ్ఞానం ఈయనకి ఎక్కడ నుండి వచ్చింది, ఇంత గొప్ప పాండిత్యము ఇతనికి ఎక్కడ నుండి వచ్చింది, ఇతడు ఆ యొక్క యోసేపు కుమారుడు కాడా, లేకపోతే ఇతని అక్క చెల్లెలందరూ మనతో ఉన్నవారు కారా, ఈయన వడ్రంగి కుమారుడు కాడా అని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ఆ జ్ఞానం అతనిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసు నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వై జీసస్ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి వచ్చాడు. అందుకే కొరంతి సంఘంతో అంటున్నాడు, అయ్యా మీరే జ్ఞానవంతులు అనుకుంటున్నారు, పొరపాటు. ఆయన జ్ఞానం మీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన జ్ఞానాన్ని మీరు పొందండి. రెండవది, ఆయన నీతి మనం పొందాలి. మీరు నీతిమంతులు అనుకొని మీకు మీరే విరవీగుతుండొచ్చు, అసలు నీతి దేవుల్లో ఉంది. అందుకే భక్తుడైన దావీదు 4వ కీర్తనలో ఏమంటాడు? 4వ కీర్తన తీయండి. 4వ కీర్తన మొదటి వచనంలో ఆ యొక్క గొప్ప రాజుగా మారినటువంటి దావీదు సైతం దేవుని నీతిని పొగిడాడు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. కాబట్టి దేవుని నీతిని ఆధారం చేసుకొని భక్తుడైన దావీదు ప్రార్థన చేశాడు. సో ఈరోజు దేవుని నీతిని పొందుతున్నాం. What we are receiving through this resurrection means, first we are all receiving the wisdom. మనకు జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే జ్ఞానం మనకు లేదు, స్వతహాగా దేవుని వెదికే జ్ఞానం లేదు. నిన్నటి దినమందు ఆ కీర్తన కూడా చదివించాను, 14వ కీర్తన 53వ కీర్తనలో ఏమని? వివేకము కలిగి
వివేకం అంటే ఏంటి? దేవుని వెదకు ఇంగ్లీష్లో వివేకం అంటే ఏంటి? విజ్డమ్. వివేకం అంటే విజ్డమ్. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. వివేకం వేరు, జ్ఞానం వేరు. వివేకం అంటే విజ్డమ్, నాలెడ్జ్ ఇట్ మీన్స్ జ్ఞానము. హల్లెలూయా. కాబట్టి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు తొంగి చూస్తే ఒక్కడు కనబడలే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోతే తిరిగి దేవుడే జ్ఞానవంతుడిగా వచ్చి 12వ ఏట ఆయన సమాజ మందిరంలో ఇంత గొప్ప జ్ఞాని సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని వాక్యంలో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ నానుడి బయటకు వచ్చింది. హల్లెలూయా. చాలా మంది నిజంగా నమ్మినటువంటి విశ్వాసులు, ఆయన వాక్యమందు నిలిచిన వారు శిష్యులు ఏమన్నారు తెలుసా? అయ్యా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే, మీరు బైబిల్ బాగా చదివితే ఇవన్నీ తెలుస్తాయి. అందుకే ఇంటి దగ్గర సోమవారం నుండి శనివారం వరకు బైబిల్ రీడింగ్ పెట్టుకోండి. నేను పాత నిబంధనలో ఇప్పుడు మనం సంఖ్యాకాండంలో ఉన్నాం. కొంతమంది గొలుసు ప్రార్థనకు రాని వాళ్ళు అది ఏమి తెలియకుండా ఉన్నారు. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే విషయం ఆ దినాల్లో నిండు మనసుతో అనుసరించే వాళ్ళు తెలుసుకొని దేవుని గురించి చెప్పారు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు అంటే అంత గొప్ప జ్ఞానం. ఆయన జ్ఞానవంతుడు, ఆయన సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయనలో జ్ఞానం ఉంది అని తెలుసుకుంటే నీవు కూడా ప్రకటిస్తావు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే అక్కడ సొలొమోను కంటే గొప్పవాడు, దేవుని జ్ఞానం అక్కడ ఉంది, దేవుని మందిరంలో జ్ఞానం ఉంది. హల్లెలూయా. అందుకే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఒకవేళ బుద్ధి లేకపోతే వెండినిచ్చి కొనుక్కోవాలట, బంగారాన్నిచ్చి కొనుక్కోవాలట పాత నిబంధనలు. సొలొమోను మహాజ్ఞానం అయితే నీకు బుద్ధి లేకపోతే వెండినిచ్చి కొనుక్కో అంటాడు, బంగారాన్నిచ్చి కొనుక్కో అంటాడు. ఈరోజు జ్ఞానాన్ని మనం పొందడానికి వచ్చాం. We have to receive the knowledge of God, the wisdom of God. Most of the people, they are not having the wisdom. By themselves, they are thinking that we are all a wisdom people. We are all having the great knowledge అనుకుంటున్నారు కానీ most of the people, they are perishing day by day. మనుష్య జ్ఞానము వెర్రితనం దేవుని దృష్టికి. ఒకవేళ నువ్వు మనుషుని జ్ఞానం ఆధారం చేసుకుంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏమైందమ్మా? అందరు చెప్పాలి. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానము వెర్రితనము. చూడండి దేవుని వాక్యంలో, నువ్వు జ్ఞానివని నిన్ను నీవు అనుకోవద్దు అంటే. హల్లెలూయా. మనం ఎవరము జ్ఞానులం కాదు, దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి నేను జ్ఞానినని నీవు అనుకోవద్దు అని అంటాడు. నువ్వు జ్ఞానినని నువ్వు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దేవుని జ్ఞానం మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు, నేను జ్ఞానిని కాదు, నా దేవుడు జ్ఞాని, నాలో ఉన్నవాడు జ్ఞాని, ఆయన జ్ఞానమే నాకుందన్న బిడ్డలు 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. మనం జ్ఞానులం కాదు, మనం వెర్రివారంగా ఉంటే దేవుడు తన జ్ఞానంలోనికి నడిపించాడు. హల్లెలూయా. ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకున్నాడు, బలహీనులను సిగ్గుపరచడానికి బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు, గొప్పవారిని సిగ్గుపరచడానికి సామాన్యులను దేవుడు ఎన్నుకున్నాడు, సామంతులను సిగ్గుపరచడానికి దేవుడు సామాన్యులను, ఏమీ లేని నిరాధారులను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు బలవంతులు చేశాడు. ఇది మన బలం కాదు, దేవుని బలం. ఇది మన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. కాబట్టి ఇది మన శక్తి కాదు, దేవుని శక్తి. ఈరోజు జ్ఞానినని నీవు అనుకోవడానికి లేదు. దేవుని వాక్యంలో ఆ మాటలు చాలా చక్కగా ఉంది. యాకోబు పత్రికకు వెళ్దాం. యాకోబు పత్రికలో మరి ఈ మాటలు శ్రద్ధగా ప్రతిరోజు చదివితే గుర్తుకొస్తాయి.
కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. కాబట్టి దేవుడు ఈ లోక దేవుని స్నేహము ఆ, దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునితో వైరమని కాబట్టి ఎరగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగే దేవుని జ్ఞానాన్ని గురించి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని అడగాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని కొరింథీ పత్రికలో ఉంది. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. అలాగే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైర్యం. కాబట్టి ఈ లోకంతో స్నేహం చేస్తే మనం దేవుని శత్రువులుగా మారే లోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం మనుషులతో స్నేహం చేయొద్దని కాదు, స్నేహం చేయి, కానీ దైవికమైనటువంటి సాంగత్యము సహవాసం కావాలి. ప్రతి ఆదివారం రాగానే నువ్వు దేవునితో మరల సహవాసంలోకి రావాలి. సోమవారం నుండి శనివారం వరకు లోకంతో స్నేహం చేయమని చెప్పట్లేదు, దేవునితోనే స్నేహం చేయాలి. లోక సంబంధమైన స్నేహం కాదు, దైవ సంబంధమైన స్నేహంగా మనం కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు అదే యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? అది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానము వివేకము రెండు కావాలట. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. యాకోబు పత్రిక భక్త కోటికి యాకోబు రాస్తే ఏమంటున్నాడంటే మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? 13వ వచనంలో వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేకుండా మనం జ్ఞానాన్ని కనపరచలేము. వితౌట్ డీడ్స్ హౌ వీ కెన్ పర్ఫార్మ్ అవర్ విజ్డమ్, హౌ వీ కెన్ పర్ఫార్మ్ వి ఆర్ వైజ్, హౌ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎ వైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు నువ్వు జ్ఞానం కలిగిన బిడ్డవుగా, వివేకం కలిగిన బిడ్డవుగా నిన్ను నువ్వు ఎలా కనుపరుచుకోగలవు? నీలో క్రియలే లేనప్పుడు ఆ జ్ఞాన వివేకములు నువ్వు ఎలా కనుపరుచుకోగలవు? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలిగి ఉండి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింప వలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారు అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. 15వ వచనంలో ఈ జ్ఞానము బైబిల్లో ఉంది. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటి. బైబిల్లో ఇన్ని రకాల జ్ఞానాలున్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం, రెండవది దయ్యముల జ్ఞానం అట. హల్లెలూయా. దయ్యంలో కూడా జ్ఞానం ఉంటుందా? అవును, దయ్యంలో కూడా జ్ఞానం ఉంది. ఆ గెరాసైన్ల దేశానికి వెళ్ళగానే అవి దూరం నుండే ఆ యేసును చూచి ఏమంటున్నాడు? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని బాధించవద్దు అంటుంది. అది వారి జ్ఞానం. హల్లెలూయా. దూరం నుండి చూసే యేసును రాకుండా అడ్డుకోవడానికి. కాబట్టి దయ్యముల సంబంధమైన జ్ఞానము కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల సంబంధమైన జ్ఞానము ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాదు. కానీ పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. హల్లెలూయా.
పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైనది. ఆ జ్ఞానం ఎట్లా రావాలి మరి? యేసయ్యలో నుండి నీకు నాకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే యేసు పైనుండి వచ్చాడు, ఆయన పైనుండి వచ్చాడు, ఆయన మనందరి కొరకు ఉద్భవించాడు, మనందరి కొరకు మరణించాడు, ఆయన మనందరి కొరకు తిరిగి లేచాడు. కాబట్టి ఆయన జ్ఞానము మనం పొందాలి. కాబట్టి అదే వచనంలో 16వ వచనం చదవండి. ఏలియనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. కాబట్టి మత్సరము, వివాదాలు, జగడాలు ఇవన్నీ మానేసి దేవుని జ్ఞానం సంపాదించాలి. 17వ వచనంలో అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైన తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడాలి. కనికరముతో నేనెందుకు లోబడతా అని అంటే నువ్వు ఇంకా సులభం కాలేదు. నేనెందుకు లోబడతా, నేనెందుకు దేవుని సన్నిధికి వస్తా, నేనెందుకు టైంకి వస్తా, నా టైం నాదే అని అనుకుంటే యు ఆర్ నాట్ లిజనింగ్ కేర్ఫుల్, యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సులభంగా లోబడాలి. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, హోలీ. రెండవది సమాధానకరమైంది. మూడవది మృదువైనది. నాలుగవది సులభంగా లోబడినది. ఐదవది కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది. కాబట్టి నేను జ్ఞానినని నీవు అనుకుంటే, నేను వివేకం కలిగిన దాన్ని నీవు అనుకుంటే, వివేకం కలిగిన వాడవని నీవు అనుకుంటే, ఇగో ఇన్ని నీలో కనబడాలి. ఒకటి పవిత్రత ఉండాలి, రెండవది సమాధానం ఉండాలి, మూడవది మృదువుగా ఉండాలి నీ మాటలు, నాలుగవది నీవు సులభంగా దేవుని వాక్యానికి లోబడాలి, ఐదవది కనికరంతో నిండి అటువంటి బిడ్డగా మంచి ఫలములతో నిండుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇది ఆత్మఫలంలో ఉన్న రుచులు, నవరుచులు. కాబట్టి ఈ మంచి ఫలాలతో మనం నిండుకుంటాం. అలాగే పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినైనది. 18వ వచనంలో నీతి సమాధానము, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఈ నీతి జ్ఞానంతో నీతి ముడిపడింది. ఆ జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత ఇవన్నీ 4 రకాలుగా దేవుడు కొరంథీ సంఘానికి ఆ పౌలు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి విమోచన, జ్ఞానము, నీతి, పరిశుద్ధత. ఈ జ్ఞానముతో పరిశుద్ధత కూడా ముడిపడి ఉంది, ఆ నీతి కూడా ముడిపడి ఉంది. ఏంటంటే నీతి ఫలము సమాధానము చేయువారికి, నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానమందు విత్తబడును. ఎవరిలోనైతే సమాధానం ఉంటుందో వారిలో నీతి ఫలం అనేది కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఈ పునరుద్ధాన శక్తిని మనం పొందాలంటే ఫస్ట్ మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నామా, పరిశుద్ధత కలిగి ఉన్నామా, నీతి కలిగి ఉన్నామా, దేవుని కొరకు విమోచన కలిగి ఉండి ఇలాంటి మరి పైనుండి వచ్చే జ్ఞానములో ఉన్నటువంటి ఆ యొక్క కార్యాలు చేయగలుగుతున్నామా అనేది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చదవబడిన 87వ కీర్తనలో ఉన్న మాటలు మనం చూస్తున్నాం. అయ్యో నా ప్రజలు నా మాట వినలేదు, వారు లోబడలేదు అని ఇశ్రాయేలు ప్రజల గురించి ఆసాబు భక్తుడు బాధపడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట, నా మాట కాదు, నీవు మా మాట అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మాట వారు ధిక్కరించారు. అక్కడ అందుకే మా మాట అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రింది వచనాల్లో అయ్యో ఇశ్రాయేలు నీవు మా మాట ఎంత మేలు. మా మాట, నా మాట కాదు, మా మాట. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మా మాట అని ఉంది. అలాగే క్రింది వచనాలకు వెళితే ఆ మాటలు చాలా చక్కగా రాయబడి ఉంది. 13వ వచనం కూడా చదవండి. 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయి. ఇక్కడ మరలా నా మాట అంటున్నారు.
కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని దేవుని మాట వినని వారందరినీ దేవుడు హృదయ కాఠిన్యానికి అప్పగించాడు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ మొదటిగానేమో మా మాట అంటున్నాడు, రెండవది నా మాట అంటే యేసయ్య మాటలు మనం వినాలి. యేసు చెప్పిన హితోపదేశం, ఆయన చెప్పిన మాటల్లోని అంతరార్థం ఇప్పుడు మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. 8వ వచనంలో మా మాట, అలాగే 13వ వచనంలో నా మాట అని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే ఇశ్రాయేలు నా మార్గం అనుసరించేలా ఎంత మేలు. దేవుని మార్గం యేసయ్య మార్గం, యేసు మార్గాన్ని అనుసరిద్దాం. అది ఇరుకుగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, అది చాలా వేదనకరంగానే ఉంటుంది, కానీ దేవుని మార్గాలను మనం అనుసరించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. అప్పుడు వేగరమే వారి శత్రువులను అనగదొక్కుతాను నేను అంటాడు. పునరుద్ధానంలో మొట్టమొదటి మాట దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. నువ్వు దేవుని మాట వింటే నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని దేవుడు అనగదొరుకుతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట విని దేవుని సన్నిధి పరిగెత్తుకొని వస్తే, అదే మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే, నీవు పరిగెత్తుకొని వేగిరమే దేవుని మందిరానికి వస్తే దేవుని మాట విని ఆ 3వ వచనంలో నేను నియమింపు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురని వాటి శత్రువులు చెదిరిపోవడమే కాదు, వారిని అనగద్రొక్కే స్థితి దేవుడు ఇస్తాడు. నీవు దేవుని కొరకు దేవుని మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయన జ్ఞానాన్ని సంపాదించాలి, సులభంగా దేవునికి లోబడాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి, మంచి ఫలాలు ఫలించాలి, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడాలి, సమాధానం కలిగి ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో మనము దేవుని వాక్యాన్ని విన్నాం, కనికరంతో నింపబడాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. అంటే ఆ శత్రువులను దేవుడు నీకు పాదపీఠముగా ఉంచాడు. కాబట్టి ఆ శత్రువులు నీకు పాదముల కింద ధూళిలాగా ఉంచాలి అంటే దేవుని మాట విని పరిగెత్తుకొని రావాలి, దేవుని జ్ఞానం సంపాదించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యుడు తమ్ముడు పద్మరావు ముందుకొచ్చి మనది ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా ముఖ్యంగా ప్రేమించిన మా పరమ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభువా, మరింతవరకు నీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. విన్న ఈ వాక్యము మా హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభువా. మా దుష్టుడు మా హృదయం నుండి అది ఎత్తుకొని పోకున్నట్లు ఈ వాక్యాన్ని ప్రభువా మరి మా కంఠహారంగా మేము పట్టుకోవడానికి, దాన్ని మా హృదయంలో పదిలంగా మరి మేము ప్రభువా దాన్ని దాచిపెట్టి నెమరు వేసుకునడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. దివారాత్రములు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఇంకా నీ దాసుని బలమైన రీతిగా వాడుకుంటున్నారు ప్రభువా. ఇంకా అనేక ప్రాంతాలలో ప్రభు వాడుకొని ప్రభువా మా యొక్క పరిచర్యలు కూడా అనేక ప్రాంతాలకు విస్తరించబడినట్టు నీ కృపను దయచేయండి. సంఘ నిర్మాణం కొరకు నీ కార్యమును జరిగించమని అడుగుతున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో నీ కార్యమును జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నా. శబ్దయంత్రం ద్వారా వింటున్న వారేంటి అయినా మరి ఆన్లైన్ ప్రభువా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో ప్రభువా దీవించి బలపరచమని ప్రభా. ఎంతమంది అయితే నైనా ఇబ్బందుల చేత ఈ మరి ఇతర సంబంధమైన వాటి ద్వారా ప్రభా పీడింపబడుతున్నారో వాటి నుండి విడుదలను అనుగ్రహింపచేయమని అడుగుతున్నాం. నీ వాక్యము శక్తి గలది నాయన, నీ వాక్యము నాయనా మరి పరిశుద్ధపరచగలదు, నీ వాక్యము ప్రభు నాయన అనేకులకు విడుదలను ఇవ్వగలదు ప్రభువా. మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ యొక్క శక్తిని మాలో మరి నింపి ప్రవహింప చేయమని అడుగుతున్నాం. నీ వాక్యం చేత మేము బలపరచబడే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. వట్టికొండలుగా వచ్చిన మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నాయనా దివ్యమైన వర్తమానాన్ని బట్టి, నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నాయనా అనుదినమా ప్రభా నీలో మేము వర్ధిలోటకు కావలసిన కృపను
మీరు ఇస్తున్నారు ప్రభు, మీకు వందనాలు. మా సంఘ సభ్యులందరినీ పేరు పేరు చొప్పున దీవించి బలపరచమని, మరి నీ దాసుని తన కుటుంబాన్ని కూడా మరి నాయన బలమైన రీతిలో మీరు ఆశీర్వదించి అభిషేకించి ఇంకా అనేకులకు ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని మరి ప్రభువా మరి విరివిగా ప్రచురించడానికి కావాల్సిన కృపను అనుగ్రహింప చేయమని అడుగుచు, ఇది నమంతటి కీడు నుండి మీరు మమ్మల్ని తప్పించి మరి ఒక దినాన్ని ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మేము అందరం కూడుకొని మహింపరిచే కృపను కూడా మా అందరికీ దయచేసిన రీతిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, మరి ఈ విన్న వాక్యము మాలో మరి నూరంతగా ఫలింపులోనికి నడిపింప చేయమని అడుగుచు, అనేకులకు నీ వాక్యాన్ని మరి మేము చెప్పడమే కాదు దాని చొప్పున జీవించే శక్తిని బలమును అనుగ్రహింపజేయమని కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము లేచినబడి దేవుని సన్నిధిలో పాట పాడుతుండగా కానుకలను సమర్పిద్దాం. ఈరోజు దేవుని సన్నిధి తీసుకొని వచ్చిన కానుకలు కృతజ్ఞతర్పణలు దేవుని సన్నిధిలో అర్పించి ఆయన నామాన్ని గణపరుద్దాం. అందరూ లేచినబడుదాం. ప్రార్థన పాట